హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మీకు వరాహి అమ్మవారి దేవాలయం అయితే చూపించడానికి వెళ్తున్నాను. వాళ్ళేంటంటే శక్తి పీఠం అనేసి కూడా పిలుచుకుంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ శక్తి ఉంది కాబట్టి మనం వెళ్ళాలంటే ఫస్ట్గా కాకినాడ వెళ్ళి అక్కడ నుండి మన జగన్నాథపురం అంటే జగన్నాథపురం అనేసి ఒక ప్లేస్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ అయితే జగన్నాథపురం ఇలా డౌన్ దిగినప్పుడు మనం ఇప్పుడు రైట్ తిరిగాం కదా, గాయత్రి కాలేజీ ఆ ఎదురుగే పెట్రోల్ బంక్ ఉంటుంది. కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లో మనకి ఈ రోడ్ అయితే వస్తుంది అనమాట. ఆ మెయిన్ రోడ్ నుండి మనకి కొవ్వూరు వెళ్ళాలన్నమాట. కాకినాడ దగ్గర కొవ్వూరు మీరు మ్యాప్ అయితే కొట్టించుకోవచ్చు. అలాగే మీకు ఆ బ్రిడ్జ్ మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా మీరు ఒకవేళ వెళ్ళాలంటే దారి తెలియకపోతే పిఠాపురం వచ్చాక అక్కడ నుండి పిఠాపురం టు కొవ్వూరు కాకినాడ అనేసి కొట్టండి. మీకైతే డైరెక్ట్ టెంపుల్ దగ్గర అయితే తీసుకువెళ్తుంది. వరాహి అమ్మవారి టెంపుల్ అనేసి కొట్టారంటే ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్కడ నుండి మనకి 3 కిలోమీటర్లు అందరూ అంటున్నారు, కానీ 3 నుండి 4 కిలోమీటర్లు అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా స్టోరీస్ ఉన్నాయి. అంటే గుడి వరకు కార్ అయితే వెళ్ళిపోద్ది, అలాగే ఆటో కూడా వెళ్ళిపోద్ది, కానీ ఒక 2 గల్లీలు ఉన్నాయన్నమాట. అక్కడ మనం చూసుకోవాలా అటు నుండి ఏదైనా వెహికల్ వస్తుందో లేదో. ఓకేనా, అక్కడ నుండి ఏదైనా వెహికల్ వచ్చినట్టయితే మనం కొంచెం వాళ్ళొకల జస్ట్ అప్పుడే ఇన్ అయితే వాళ్ళకైతే మనం బ్యాక్ చేసుకోమనాలి. అలాగే మనం జస్ట్ ఇన్ అయితే మనం అయితే బ్యాక్ అయిపోవాలి. అక్కడైతే రోడ్ క్లియర్. ఓకేనా, అలాగే కొంచెం వర్షాలు పడడం కాబట్టి గుడి దగ్గర అయితే మనకు కొంచెం బురదలాగా ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ చాలా వరకు భక్తులకి కోరికలు అయితే తీరుతున్నాయని మంచిగా ప్రచారం అయితే ఉంది. అదే నిజం కూడా అవ్వాలి, ఎందుకంటే ఆ వరాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. సేనాధ్యక్షురాలు మన మన సేనాలకి. ఓకేనా ఫ్రెండ్, దేవుడు వాళ్ళ దేవతలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా. అలాగే మనకి వారాణసి కాశీ క్షేత్ర పార్వకరాలు కూడా మన వరాహి అమ్మవారి తల్లి. అలాగే కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడైతే ఈ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ నుండి తిన్నగా వెళ్ళిపోవడమేని నాన్ స్టాప్. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే మనకి గోదావరి కెనాల్ అయితే ఉంటుంది పక్కనే, అందుకని కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ టెంపుల్ ఎదురు చూస్తున్నాం కదా, ఇక్కడ నుండి రైట్ వెళ్ళకంట లెఫ్ట్ సైడ్. అలాగే మీరు చూసుకుంటే పక్కన పోస్టర్ కూడా ఉంది. అంటే ఈ వీడియో చూస్తే మీకు మొత్తం కూడా ఆ గుడి దగ్గర వరకు ఎలా వెళ్ళాలి అదంతా కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. ఎవరితో కూడా అడగల అని పని అయితే ఉండదు, అడిగినంత పని. అలాగే మన ఎదురుగా 2 బైకులు ఉన్నాయి కదా, అక్కడైతే చిన్న మిస్టేక్ జరుగుతుంది ఒక గుడి దగ్గర, అది మీకు చెప్తాను. వాళ్ళైతే దారి తప్పి వెళ్ళిపోతారనమాట. ఇదేనమాట చూడండి. ఇక్కడ నుండి మనం అంటే సేమ్ మెయిన్ రోడ్ ఎక్కడ కూడా మనం కట్ అయిన అవసరం లేదు. డైరెక్ట్ ప్రతి ఒక్క దగ్గర పోస్టర్లు ఉంటాయి, ఏరో మార్క్స్ ఉంటాయి, మనం చూసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే చాలా వరకు అయితే ఈ అమ్మ మహిమలు అయితే జరుగుతున్నాయి. అందుకనే మేము కూడా ఒక ఆశతో అక్కడ వెళ్ళాము. అయ్యాక మీకు కూడా నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ కూడా మేము కోరుకున్నాం. అలాగే ఈ వరాహి అమ్మవారి కోసం మనం ఇంటి దగ్గర నుండి ఒక చీర, ఓకేనా ఫ్రెండ్స్, జాకెట్ ముక్క, గాజులు అన్ని కూడా మనం తీసుకెళ్ళాం. పళ్ళు, కాయలు, దీపాలు అన్ని కూడా, అగరబత్తులు అన్ని కూడా. అలాగే మీరు కూడా వెళ్తే ఇక్కడ నుండి తీసుకువెళ్ళండి ఇంటి దగ్గర నుండి. లేకపోతే మీకు అక్కడ కూడా గుడి బయటను కూడా మీకు దొరుకుతాయి అనమాట. ఇదే గల్లీ అనమాట, చూసారు కదా. ఇక్కడ నుండి రైట్ తీసుకున్న తర్వాత మనం ఎదురుగైతే చూస్తూ ఉండాలి, ఏదైనా వెహికల్ వచ్చేస్తుందేమో అనేసి. ఓకేనా, కొంచెం మనం చూసుకుంటే జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి వెళ్ళాలి, కానీ అక్కడ పోస్టర్లో 2 ఎరో మార్కులు, ఒక గ్రామ దేవత, ఇంకా మన వరాహి అమ్మవారి టెంపుల్ కోసం అయితే రైట్ చూపించారు. వాళ్ళ బైక్స్తో రైట్కి వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడే వాళ్ళు చేసిన మిస్టేక్. వాళ్ళు అడుగుతుంటారు వరాహి అమ్మవారి టెంపుల్ ఏది అని. అయితే ఇక్కడ రైట్ ఎరో మార్క్ చేసేటప్పటికి రైట్కి వెళ్ళిపోయారు, కానీ కాదండి. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ ఒక 300 మీటర్స్ వెళ్ళేటప్పటికి మనకి గుడిదైతే ఒక గల్లీ అయితే కనిపిస్తుంది. అది కూడా ఎలా ఉంటుందంటే నార్మల్ రోడ్ లాగే ఉంటుంది, కానీ అక్కడ కొబ్బరికాయలు, పళ్ళు, కాయలు అవన్నీ అమ్ముతారు కదా, వాళ్ళ ద్వారా మనకైతే తెలిసిపోతుంది ఈ ఆపోజిట్ సైడ్లో గుడి ఉంది అని. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఉంది కదా ఈ రోడ్డు, ఈ నెక్స్ట్ రోడ్ నుండి మనం రైట్కి వెళ్ళిపోవాలి. అలాగే మన జగన్నాథపురం అక్కడ చూసాం కదా మెయిన్ రోడ్డు, ఆ బ్రిడ్జ్ దాటాక మెయిన్ రోడ్డు వస్తుంది. అక్కడ నుండి కూడా మనకి ఆటోలు అయితే దొరుకుతాయి. అలాగే ఇక్కడ కూడా మనకి ఆటోలు దొరుకుతాయి. ఇదే మన ఫస్ట్ టైం అనమాట. నేనైతే కాశీ వెళ్ళేటప్పుడు దర్శనం అయితే చేసుకోలేకపోయాను కాశీలో. ఓకేనా ఫ్రెండ్స్, జగన్నాథపురం నుండి ఇక్కడి వరకు 3 కిలోమీటర్లు అంటారు, కానీ 3 నుండి 4 ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు కార్ ఏదైనా ఉంటే బయట పెట్టేసుకొని, లేకపోతే ఇలాంటి ప్లేస్ ఉంది కదా మన రైట్ సైడ్లో, అలాంటి ప్లేస్ దగ్గర ఒక ½ అన్ అవర్ అనేసి చెప్పేసి పెట్టేసుకోండి. ఎందుకంటే లోపలికి వెళ్ళాక మళ్ళీ మీకు కొంచెం
ఇబ్బంది అయితే అవ్వచ్చు, ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బంది పరిస్థితి అయితే వచ్చింది. అక్కడ ప్లేస్ లేదనమాట. ఆల్రెడీ ఒక ఆటో, ఒక వ్యాన్ అయితే ఉంది. కానీ ఎలాగో అడ్జస్ట్ చేసుకుని ఆటో వాళ్ళు తీసేగానే నేనైతే అక్కడ పెట్టేసుకున్నాను అనమాట మన కారు. ఓకేనా. అలాగే వర్షం పడడం వల్ల ఇక్కడ చూడండి కొంచెం వాటర్ క్లాటింగ్ అయితే ఉంది. అంటే గుడి ఇప్పుడు కొత్త కట్టారు కదా, వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి కట్టారనమాట. కొన్ని కోరికలు వాళ్ళవి హెల్త్ ఇష్యూస్ అవి మొక్కుకోగానే గుడి కడతాం అనుకున్నారు. అలాగే తగ్గాయి, గుడి అయితే కట్టారు. ఓకేనా, చూడండి. అలాగే అక్కడ చిన్న ప్లేస్ ఉంటే నేనైతే కార్ అయితే పార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నాయి కదా, కొబ్బరికాయలు అయితే మనం తీసుకుని వెళ్తాం కదా అక్కడ నుండి. అక్కడ తీసుకువెళ్తే ఆ కొబ్బరికాయ అయితే అక్కడ కొట్టేసి ఒక చెక్క లోపల వేసేసి ఒక చెక్క అయితే మనం తీసుకువెళ్ళాలి. ఓకేనా. అలాగే చూడండి, మేమైతే చీర, పువ్వుల దండ, అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు, అగరబత్తి, నెయ్యి దీపం అన్ని కూడా ఇంటి దగ్గర నుండి మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళామన్నమాట. అలాగే కొబ్బరికాయ పట్టుకొని అమ్మవారికి అలాగా కొంచెంసేపు మొక్కుకొని దండం పెట్టుకొని దాని తర్వాత కొబ్బరికాయ కొట్టి పై చెప్ప లోపల వేసేసి అలాగే తోకున్న చెప్ప చేతిలో పట్టుకొని దేవుడికి అయితే సమర్పించేస్తారు. అలాగే పసుపు కుంకుమ ఏదైనా మనం అయితే తీసుకువెళ్ళొచ్చు. అలాగే దేవుడికి పచ్చ రంగు ఇష్టం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందుకనే నేను పచ్చ చేసుకున్నాను, అలాగే మా అమ్మగారు కూడా పచ్చ చేసుకున్నారు. ఓకేనా. అలాగే అమ్మవారి కోసం పచ్చ గాజులు కూడా తీసుకువెళ్ళాం. మేమైతే నేను, మా ఆవిడి, మా అమ్మ, మా అక్క, మా మేనల్లుడు, అలాగే మేనవాడలు, మేము టోటల్ 6 అయితే వెళ్ళామన్నమాట అమ్మవారి గుడికి. అలాగే మేమైతే ముందుగా ఇలాగా దూరిపోయాము, కానీ ఇలా కాదంట, కొంచెం పక్క నుండే వెళ్తే చిన్న రైలింగ్ ఉంటుంది, అక్కడ నుండి అయితే మనం ఎంటర్ అవ్వాలి. అది ఎగ్జిట్ అనమాట. అసలు శనివారం కాబట్టి చాలా అంటే ఫ్రీగా అయితే దర్శనం అయిపోయింది. కానీ బయట ఎంత హీట్గా ఉందో నేను ఒక అబ్జర్వ్ అయితే చేశాను. బయట ఎంత హీట్గా ఉంది, లోపలికి వెళ్ళాక అంత కూల్గా ఉందనమాట. గుడి బ్యాక్ సైడ్ అయితే మేము అంటే లైన్లో వెళ్ళాలి కదా, గుడి బ్యాక్ సైడ్ వెళ్ళేసరికి చల్లగా ఉంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఆ ఎదురు చూస్తున్నారు కదా, అక్కడే మన వరాహి అమ్మవారు అయితే అక్కడ గర్భగుడి అయితే ఉంది లోపల. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ సైడ్ నుండి వెళ్ళి అలాగ బ్యాక్ సైడ్ నుండి మనం అయితే ముందుకు రావాలి. ఇక్కడైతే మెయిన్ ప్రసాదం అనమాట బెల్లం. వాళ్ళైతే మనకి అక్కడ మేము రోడ్డు మీద తీసుకున్నాం అనమాట బెల్లం. అలాగే సగం బెల్లం ఉంచారు అక్కడ దేవుడి ప్రసాదం అని. కుంకుమ, అలాగే మన పచ్చ గాజుల నుంచి అమ్మవారికి సమర్పించిన ఎర్ర గాజులు మనకైతే ఇచ్చారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇంకెవరైనా వెళ్తే ఆ పచ్చ గాజులు వాళ్ళకి ఇచ్చేస్తారు, అంటే అమ్మవారి దగ్గర ఉంచిన తర్వాత ఇస్తారనమాట. అలాగే ఇప్పుడైతే మేము లైన్లో ఉన్నాము. అలాగే ఇక్కడ నా ఎదురుగే ఎవరెవరు పసుపు కుంకుమ కొబ్బరికాయలు అని తీసుకువెళ్తారు కదా, అన్నీ అయితే ఇక్కడే వేసేస్తారనమాట పంతులు గారు. ఎదురుకి వెళ్ళి నేను వీడియో షూట్ అయితే చేస్తాను అనుకున్నాను, కానీ కుదరలేదు. పంతులు గారు అయితే వద్దమ్మా, బయట నుండి అయితే తీసుకోండి, ఇంత దగ్గర నుండి అయితే వద్దు అనేసారు. అది మనం కూడా ఆ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి అక్కడైతే వీడియో అసలు షూట్ చేయలేదు. అలా కామ్గా బయటకు వచ్చి నీట్గా అన్నప్రసాదం కూడా ఉంది, కానీ అది 12:30కి స్టార్ట్ అవుతుంది అనమాట. నా తెలుగు కొంచెం ఇష్యూ ఉంటుంది, సారీ దానికోసం. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చూసారు కదా బెల్లం, ఈ బెల్లం అక్కడ ఇరిపి సగం దేవుడి కోసం, సగం మనకైతే ప్రసాదం ఇచ్చేస్తారు. ఓకేనా, చూసారు కదా నీళ్ళని చీర ఎంత బాగుందో. అమ్మవారికి ఇచ్చాక ఇక్కడ నుండి దర్శనం చేశాక మీరు ఇంకొక పని చేయొచ్చు. మీరు జగన్నాథపురం వచ్చి అక్కడ ఎవరికైనా అడిగేసి, అంటే ఒకవేళ నేను చెప్పిన రూట్ ఒకవేళ మీకు కరెక్ట్గా అర్థం అవ్వకపోయింటే అక్కడైతే ఆటోస్ ఉంటాయి. 3 కిలోమీటర్స్కి ఎంత తీసుకుంటారు, మహా అయితే 100 రూపాయలు తీసుకుంటారు. ఓకేనా, ఆటో అయితే బుక్ చేసుకోండి. అవుటర్ లుక్ అయితే గుడికి ఇలా ఉంటుంది, శ్రీ 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 వరాహి అమ్మవారి దేవాలయం. ఓకేనా. అలాగే కొంచెం వర్షం పడడం వల్ల అక్కడైతే మనకి వాటర్ క్లాటింగ్ ఉంది, అది లేకపోతే అసలు టెన్షన్ లేదు. అలాగే ఇక్కడ మనకి అమ్మవారికి సమర్పించిన ప్రసాదం ఇక్కడైతే అమ్ముతారనమాట. అలాగే ఇంటి ఎదురుగా కట్టుకోవడానికి దిష్టుల కోసం కట్టుకుంటారు కదా, అది కార్ కోసం, బైక్ కోసం అన్ని కూడా ఉంటాయి చూడండి మొత్తం కూడా. అలాగే మేము అక్కడ అమ్మవారి ఒక ఫోటో అయితే తీసుకున్నాం అనమాట. మా ఇంట్లో వరాహి అమ్మవారి ఫోటో అయితే లేదు, ఇప్పుడు మొక్కుకున్నాం కాబట్టి అమ్మవారికి పూజలు అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అందరి కోరికలు తీరుతున్నాయి, అలాగే మన కోరికలు కూడా తీరాలి అని అనుకుంటున్నాం. అమ్మవారు తీరిస్తే మా కోరిక. అలాగే మళ్ళీ ఇంకొకసారి అమ్మవారికి అయితే అమ్మవారి దగ్గరికి అయితే దర్శనం కోసం వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఎంత మంచి మంచి ఫొటోస్ అయితే ఉన్నాయి అమ్మవారివి. అలాగే చిన్న చిన్న ఫొటోస్ కూడా మనం తీసుకున్నాం.
అలాగే పెద్ద ఫోటో కూడా ఇంటి కోసం తీసుకున్నాం. చిన్న చిన్నవి మా ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్కి వాళ్ళకైతే ఇచ్చాము. అలాగే కరుంగలి రకరకాలు ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా చూడండి. అగరబత్తులు, అలాగే బ్రేస్లెట్స్, రింగ్స్, అలాగే ఇక్కడ పచ్చబొట్టు, అంటే పచ్చ అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఒక పచ్చబొట్టు పేస్ట్, ఇంకొకటి చందనం పేస్ట్ అయితే మేము తీసుకున్నాం. ఓకేనా, చూస్తాం కదా ఇక్కడ ఏదైనా జెండాలు చేతి కట్టుకునేవి అవన్నీ కూడా మేము తీసుకున్నాం, కట్టించుకున్నాం కూడా. అలాగే ఇక్కడ నుండి వెళ్ళాక మేమైతే తుని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము, తలుపులమ్మ అమ్మవారు. ఎందుకంటే నా ఒక కోరిక అయితే ఉండేది, నా ఛానల్ మానిటైజ్ అయితే నేను అంటే మానిటైజ్ అవ్వకపోవడం వల్ల అక్కడికైతే వెళ్ళేసి నేను కోరుకున్నాను అనమాట, మొక్కుకున్నాను. అదైతే నాకు చాలా వరకు ఆ ఎఫెక్ట్ అయితే వచ్చింది. నా ఛానల్ మానిటైజ్ అయింది చక్కగా, అంత ఏ ప్రాబ్లం లేదు. అక్కడ నెక్స్ట్ వ్లాగ్ మనకి తుని తలుపులమ్మ అమ్మవారు, అది వీడియో అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.